హలో అందరికీ. ఈరోజైతే చాలా సింపుల్ అండ్ టేస్టీ టమాటా చట్నీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దానికి టమాటాలైతే ఇలా 4 సైడ్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఒక 5, 6 టమాటాలు తీసుకున్నాను. దానికి కారం సరిపడంత పచ్చిమిర్చి, ఆనియన్స్ 2, 3 తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అయితే నెక్స్ట్ వచ్చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ టమాటా చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మిల్లెట్ దోశకైనా, రైస్‌కైనా, చపాతీకైనా, దేనికైనా చాలా బాగుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ ఇది వేడెక్కాక ఇలా పీల్ ఊడినంత వరకు చూడాలన్నమాట. అప్పుడు చల్లార్చాక బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటా చట్నీకి పోపు వేసుకుందాం. పోపు చిటికెడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకొని బ్లెండ్ చేసుకున్న దాన్ని ఇందులో కలుపుకోవాలి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్